బీసీ రిజర్వేషన్ల పేరిట తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మరోసారి మోసం చేస్తుందని బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప జనవాడే అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని లింగోజిగూడెంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బీజేపీ పార్టీ బీసీ రిజర్వేషన్లకు ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదని, అసెంబ్లీలో కూడా ఇదే ప్రస్తావన బీజేపీ పార్టీ తీసుకువచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టడానికి 42% రిజర్వేషన్ పేరిట ఆర్డినెన్స్ ఏమైనా అడ్డంకులు ఏర్పడినట్టయితే బీజేపీపై నెట్టే ప్లాన్ చేస్తుందని ఆయన ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లు ముస్లింలను కలిపితే బీజేపీ పార్టీ సహించబోదని, ముస్లింల శాతాన్ని కలపకుండా బీసీలనే ఈ 42 రిజర్వేషన్ కల్పిస్తే బీజేపీ పార్టీ మద్దతిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని పెట్టి స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని, 5 సంవత్సరాల కాలంలో బీసీలకి 1,00,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి వీటితో పాటు ఇంకా చాలా హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత తూతు మంత్రంగా తెలంగాణ ప్రజల్ని భ్రమలో ముంచే విధంగా 42% రిజర్వేషన్లకు సంబంధించిన ఆర్డినెన్స్ ని గవర్నర్ గారికి పంపించింది. అయితే ఒకవేళ అది అమలు కాకపోతే, ఎక్కడైనా అవాంతరాలు ఏర్పడితే దాన్ని, ఆ అడ్డంకుల్ని భారతీయ జనతా పార్టీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద నెట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్లాన్తో వ్యవహరిస్తుంది. భారతీయ జనతా పార్టీ ఏనాడు కూడా బీసీ రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించలేదు. అసెంబ్లీలో కూడా భారతీయ జనతా పార్టీ పూర్తిగా బీసీ బిల్లును సమర్థించింది. కాకపోతే అందులో ఉన్నటువంటి 10% ముస్లింలని తొలగించాలని చెప్పి డిమాండ్ చేసింది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ 10% ముస్లిం తొలగించకుండా ఉన్నది ఉన్నట్టుగా రాష్ట్రపతికి పంపించింది ఆ బిల్లు. ఈరోజు ఆర్డినెన్స్ లో ఏం పంపారో తెలియదు, ఆర్డినెన్స్ లో ఏముందో తెలియదు. అయినా కూడా దానికి ఎక్కడ అడ్డంకులు వస్తాయో ముందే మీరే ఊహించుకొని, కాంగ్రెస్ పార్టీ ఊహించుకొని, ముఖ్యమంత్రి గారే ఊహించుకొని, ఇది ఇప్పుడు ఏదన్నా రాకపోతే భారతీయ జనతా పార్టీ మీద నెట్టాలని చెప్పి రోజుకో మాట మారుస్తూ భారతీయ జనతా పార్టీని బద్నాం చేస్తుంది. మేము ఒకటే కోరుతున్నాం, ఒకటే అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీని. 42% రిజర్వేషన్ ఇస్తా అన్నది మీరు, దాన్ని అమలు చేసే బాధ్యత కూడా మీదే. రాజ్యాంగ పరంగా, చట్టపరంగా, న్యాయస్థానాల్లో నిలిచే విధంగా మీరు ఆర్డినెన్స్ ని కానీ బిల్లుని కానీ తీసుకురావాలని చెప్పి మేము కోరుతున్నాం.